తర్వాత ఈ 2 ప్రాసెస్ చేసి ఓకే అవును సార్ యాక్చువల్లీ ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ ల్యాండ్ ఉంది సార్, ల్యాండ్ ఒకటి స్పెషల్ పెట్టమన్నాను. నేను ఒక నిమిషం ల్యాండ్ ఏంటా నువ్వేంటా Previous government period, I was forcefully transferred to Srikakulam, Anakapalli, sir, from area hospital. Previously, I was working here, sir. ఓకే అది ఇవ్వండి, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. చెన్నై కూడా సాంగ్ అవుట్ చేయొచ్చు, మీరు ఒకసారి ప్లే చేస్తారు. సార్ నా కొడుకుది ట్రాన్స్ఫర్ చేశాను సార్. నా కొడుకుది ధర్మవరం నుంచి కుప్పం ఏరియా హాస్పిటల్లో ఖాళీగా ఉంది. మాట్లాడతాను ఇవ్వండి, మీరు ఇవ్వండి చెప్తాను, నేను మాట్లాడతాను. మీరు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏంటో మీరేంటి చెప్పండి, ఏంటి ఇష్యూ ఏంటి? కొంచెం సౌండ్ తగ్గించి. అదేంటే మెడ్రాసు హైకోర్టు ఎట్లా ఇస్తారు? హైకోర్టు ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా పే చేస్తారు? అది కూడా కాదు. ఇప్పుడు ఇది పెక్యులర్ బార్డర్ కేసులు ఎట్లా వస్తాయనేది మీకు ఒక ఐడియాకి ఆయన ఏం చేశాడు, కోర్టులో వేశాడు, వాళ్ళు మెడ్రాస్ కోర్టులో ఇచ్చేశారు. మెడ్రాస్ కోర్టు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు డబ్బులు ఇప్పించాను అంటాడు. 20 అందరికి కలిసి 27 లక్షలు ఇది. వాళ్ళంటే కృష్ణగిరిలో మామూలు అడ్వకేట్స్ ఉంటారు సార్. మామూలుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంతా మనకు కుప్పంకు వాళ్ళకి వచ్చి టేకప్ చేస్తారు. మామూలుగా ఆ కృష్ణగిరిలో అడ్వకేట్స్ ఇన్సూరెన్స్ సపరేట్గా వాళ్ళు చేసి వాళ్ళ ద్వారా కోర్టు డైరెక్షన్ ఇచ్చారు సార్. ఫర్దర్స్కి డైరెక్షన్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మీరు చెల్లించిన కాంపోజిషన్ ఆ ఫ్యామిలీస్కి వాళ్ళని ఇచ్చారు. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్కి పక్కన పెట్టేసారు. వాళ్ళ గవర్నమెంట్కి ఇచ్చారు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు డైరెక్షన్. ఓకే, తీసుకొని రికార్డ్ చేయండి. అది సెట్ కాలేదు ఇచ్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాంపోజిషన్ ఆ ఫ్యామిలీకి ఇవ్వండి అనేసి. వాళ్ళు ఇవ్వలేదు సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మీరు కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ ఉందా? ఇప్పుడు వెహికల్ ఫారెస్ట్ వెహికల్స్ అని కొట్టిండేది. ఫారెస్ట్ వెహికల్ యాక్సిడెంట్లో వచ్చి ఫారెస్ట్ వెహికల్ వచ్చి వీళ్ళు పిల్లల్ని కొట్టిండారు. ఇన్సిడెంట్ జరిగింది. మనకు మదనపల్లి వచ్చినప్పుడు ఫారెస్ట్ వెహికల్ వచ్చి వీళ్ళని యాక్సిడెంట్ చేసింది సార్. ఫారెస్ట్ వెహికల్ అవును సార్. ఫారెస్ట్ వెహికల్ అయినా ఇన్సూరెన్స్ అయితే రావాలి, గవర్నమెంట్ పే చేయదు. బట్ ఫారెస్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇది ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనకు ఓకే, మీరు ఒక పని చేయండి. ఇది
అవుట్ ఆఫ్ ట్రాక్ కేసు సెటిల్ చేయాలి. ఇవన్నీ ఇలాంటి కాంప్లికేటెడ్ కేసులన్నీ ఎట్లా చేయాలనేది ఆలోచించాలి. ఈ రెండు కూడా రికార్డ్ చేసి గవర్నమెంట్కి పెట్టు. ఇక్కడ ఒక ఫోటో స్టాట్ తీసి ప్రద్యుమ్నకి ఇవ్వండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటా కూర్చోమ్మా, కూర్చోండి. నువ్వు డీల్ చేయి, కూర్చో. నీ పేరేంటయ్యా? నీ పేరేంటి? బాలకృష్ణ. నువ్వు డీల్ చేయి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పి నేను చెప్తాను, నేను వింటాను. సార్ వాళ్ళ భూమి ఉందండి సార్, పట్టాదారు భూమి. దానికి వాళ్ళ ఇంటి భూమి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళే దారి లేదండి సార్. ఆ దారి వదులుతూ ఉండలేదండి సార్, మధ్యలో ఉండే పర్సన్స్. ఎవరిది కనుక్కొని చెప్పంతా నాకు బ్రీఫ్ చేయి. నువ్వు డీల్ చేయి. సార్ అది మా మామగారు ఈయన చెప్పమ్మా, అన్ని వింటాడు, నాకు చెప్తాడు. మా మామగారు తీసుకునే జమీనండి. వాళ్ళు బాట కోసం వాళ్ళకి వచ్చి 3.5 ఎకరాలు చేసుకున్నారు. మేము 2 ఎకరాలు చేసుకున్నాము. ఇన్ని తరాలు పోయి వాళ్ళు ఏమీ అడగలేదు. వాళ్ళంతా చచ్చిపోయింది. ఈ చిన్నోళ్ళు మేము బాట ఇచ్చేది మా కుద్దరికే, వాళ్ళకు మా కుద్దరికే అది బాట కావాల్సింది. వాళ్ళకేమో ఫస్ట్లోనే ఉండరు, వాళ్ళు బాట మాకు లేదు. మేము సైలెంట్గా చేతినే నిలిపేస్తున్నాం. అవును సార్. అంటే పొలానికి పోనీయడం లేదా? ఫోన్గా లేదు, ఏమే కానీ లారీ ట్రాక్టరే కానీ ఏమే కానీ పోలేదు. ఇప్పుడు సేద్యం చేసే ట్రాక్టర్ పోతేనే కదా ముడి గిడ్డ కోసేకి నిలిపేస్తారు. ఇప్పుడు చేసేదే ఎక్స్పెక్టేషన్ సార్. 2 ఏళ్ళు ఇంకా సేద్యం నిలిపేస్తారు. ఎన్ని ఎకరాలమ్మా? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. మీ పైన ఎవరిదైనా పొలం ఉందా? అక్కడ వదిలేదు, వాళ్ళది మాది ఉండేది. 2 ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వాళ్ళకి రోడ్డు ఉంది, మాకు లేదు. వాళ్ళ అన్నదమ్ములది రిలేషన్ భూమి ఉన్నాయి సార్ వాళ్ళకి. సో వాళ్ళ అన్నదమ్ములది భూములు రిలేషన్ ఉంది సార్. వాళ్ళు భాగాలు కాలేదు సార్, డివైడ్ కాలేదు. సో వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ కొడుకులు వచ్చి మేము మీకు ప్లేస్ వదలలేదు వెళ్ళేదానికి. ఇప్పుడు నువ్వు ఎట్లా డీల్ చేస్తావు? అదే సార్, మనకు వచ్చినటువంటి రిలేషన్ పర్సన్ని కూర్చోబెట్టేసి సో వాళ్ళు పూర్తిగా వాళ్ళ సమస్యను మనం పూర్తిగా వింటాం సార్. వినిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ అనేసి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం సార్. ఒకవేళ పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ అయితే గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం సార్. జననాయకుడి గ్రీవెన్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఒకవేళ మన జననాయకుడి గ్రీవెన్సెస్ రిక్వెస్ట్ కింద వస్తే కింద మన కన్సర్న్ అఫీషియల్ పర్సన్స్తో కోఆర్డినేషన్ చేసి రికమెండేషన్ లెటర్స్ మన గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటాం సార్. సో తర్వాత ఎంత టైం పడుతుంది అనేసి థ్రెషోల్డ్ టైం సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఉంటుంది ప్రొసీజర్ అనేసి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటాం సార్. తర్వాత పంపించిన తర్వాత కూడా మన ఫాలో పర్సన్స్ వాళ్ళతో కాల్ చేసి వర్క్ అయిందో లేదని కూడా ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు దీన్ని? సో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకి పంపిస్తాం సార్. వాళ్ళకి పట్టా ఇవ్వలేదు అనేసి. సో పట్టా ఇచ్చారు కదా? అంటే ఇది పట్టా కోసం వచ్చింది సార్. మీరే సార్ ఇది ఇచ్చిన పట్టా ఇచ్చారు. ఇది వచ్చి ఇది వేరే సార్. 114 ఎకరాలు 121 ఇది వచ్చి వేరే సార్. 40 మంది విలేజర్స్ వచ్చి 50 మంది 60 మంది సార్. ఇది దీంట్లో వచ్చి 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు సార్. లాస్ట్ గవర్నమెంట్లో వచ్చి అది ఫ్యాక్టరీ ఏదైనా కట్టాలనేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని క్యాన్సిల్ చేసినారు సార్ పట్టాస్ అన్ని. సో కొత్తగా వాళ్ళందరికీ 50 మెంబర్స్కి పట్టాలు ఇప్పించాలనేసి కోరుతున్నారు సార్. ఇది అది 50 మెంబర్స్. మీరే సార్ ఇచ్చింది, మీరే పట్టాలు ఇచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసేసి నమ్మని చెప్తారు. చేసేసి కొత్తలు ఎంఆర్ఓ ఆర్ఐ అంతా వచ్చి కొత్తలు ఎట్లు మేము ఎవరిని రానిలేదు. ఉండే వాళ్ళంతా నింపేసింది. ఇప్పుడు మొన్న మీరు ఎలక్షన్ ముందు వచ్చి మా ఊళ్ళో వచ్చి పోలీసు వాళ్ళంతా 2 లారీలు నిలిపేస్తారు కదా, వచ్చి మీరు పోకపోతే ఆ రోజు మేమంతా దండాలు నీకు మాకు ఉద్యమం చెప్తే నేను కానీ గెలిచి వస్తే ఈ మిట్ట మీకు పట్టాలు చేసిస్తామని చెప్తే అందరూ వచ్చినారు సార్. వీటికి రాని లేదు ఉందని అనిపిస్తే అందరూ వచ్చినారు. మాకు పట్టాలు ఇవ్వాలి సార్. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. ఈ 2 ఒకటే కదా, ఇది అది వేరే ఇది వేరేనా? ఇది వేరే అది వేరే సార్. కాబట్టి ఓకే, యూ డూ వన్ థింగ్. ఇది వచ్చి పట్టదారు అది దారి కోసం ఎంఆర్ఓ పెట్టి, ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడాలో పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి కాడాకు రెఫర్ చేయండి. ఎట్లా సార్ట్ అవుట్ చేస్తాం. ఈ కాపీలు నాకు కూడా ఇవ్వండి. 1 వీక్లో అది సార్ట్ అవుట్ చేయాలి. ఇది కూడా నేను ఒకసారి తీసుకొని ఈ కాపీ ఒకసారి ఈరోజు నేను వచ్చినట్టు 4 ఐ విల్ ఎగ్జామిన్. ఎట్లా చేయాలను ఒక టైం పెట్టి కంప్లీట్ చేస్తాను. ఓకే, నేను చూస్తాను, నేను అర్థం చేసుకున్నాను. రామారావు వచ్చి మాకు అన్నం పెడితే
మానాన్ని పట్టించాను. ఇప్పుడు గ్రూప్ లీడర్లు ఎవరు ఉండేది తండ్రి, నేను ఉంటాను సార్ అంటే నాకు చదువు లేదంటే, చదువు లేకుంటే కూడా కొన్ని గ్రూప్ నడిపి ఈ గ్రూపులు ఇంకా అన్ని ప్రవల్తం అవుతుందని ఆ సార్ చెప్పా. ఆ రాసి ఇంకా ఇప్పటికి ఒకే దీంట్లో ఉన్నాము. ఆ దీంట్లో ఈ భూమి మట్టడానికి 40 మనుషులు దాంట్లో ఉన్నారు పాపం. వాళ్ళు వలసపోయే కారణం ఉంది సార్. నేను చెప్పిస్తాను. ఇంకెవరున్నారు ఇక్కడ? ఏంటా మీరంతా? సార్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ సార్, అక్కడ ఎంగేజ్మెంట్ కౌంటర్లో అప్లికేషన్ నమోదు చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ ప్రాసెస్ మన జననాయకుడి రిక్వెస్ట్ అయితే నువ్వు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేస్తారు వీళ్ళు? ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఏంటంటే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఫాలోఅప్ చేస్తారు సార్. మెయిన్గా ఇక్కడ ఏదైతే మన జననాయకులు ఉన్నాయో జననాయకులు లోకల్ ఆఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు పాసిబుల్ ఫినిష్ అయ్యేటట్టు వీళ్ళు చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఏంటంటే పీజీఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎంతవరకు స్టేటస్ వచ్చిందని కన్సర్న్ ఎల్ఎంఎఫ్ కనుక్కొని ఆ స్టేటస్ని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఎస్ఎల్ఏ దాటిందా లేదా, ఎందుకు ఎస్ఎల్ఏ దాటితే వాట్ ఈస్ ద రీజన్, ఎస్ఎల్ఏ రీజన్ ఏంటి, దేనికి దాటిందని చెప్పి మొత్తం చేస్తారు సార్. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫీడ్బ్యాక్ సెషన్ కూడా వీళ్ళే తీసుకుంటారు సార్. అక్కడ విజిట్ చేసి అసలు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఎలా జరిగింది, దాని వీడియో కూడా తీసుకుంటారు సార్. వాళ్ళ దగ్గర నుంచి వీడియో ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మన సైట్లో అప్లోడ్ చేస్తాం. వీళ్ళు ఇక్కడే ఉంటారా? వీళ్ళు ఇక్కడే ఉంటారు సార్, ఆఫీస్లోనే. ప్యాట్ ఈజ్ డిఫరెంట్. యు ఆర్ ఫ్రమ్ ప్యాట్ అమ్మా? ప్యాట్ మీరు ఎక్కడ కదా అక్కడ ఉంటారు. మీరు వచ్చారు ఈరోజు. మీ లీడర్ ఎవరు దానికి? యు ఆర్ ది లీడర్. మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? బీకామ్ చేసావు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారా? వీళ్ళు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ సార్. ఇది ప్రాసెస్ టీమ్ అయిన తర్వాత ప్యాట్కి వెళ్తుంది. అంటే ఫైనల్గా సాటిస్ఫాక్షన్ సర్వే తీసుకునేది ప్యాట్ తీసుకుంటారు. ఇనిషియల్గా మీరు ఎంగేజ్మెంట్లో మీ నలుగురు ఏమేం చేస్తారు? ప్రాసెస్ ఇప్పుడు ఎంగేజ్మెంట్లో 2 వచ్చాయి. ఏదైతే గ్రీవెన్స్ సెల్కు పిఆర్జిఎస్కి వెళ్ళిపోతుంది, అది వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. మీరు జననాయకుడు వచ్చినప్పుడు ఏం చేయాలని వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు? మన పార్టీ ఆఫీస్లో ఆఫీసర్స్ ఉంటారు కదా సార్, ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ సార్, గట్టిగా మాట్లాడు. ఎమ్మెల్సీ సార్ ఉంటారు సార్, వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి లెటర్ డ్రాప్ చేసేస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తారు సార్, పని అయిందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాం. ఇద్దరిని సిస్టమ్ ఇది రైట్ సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్సీకి చెప్పి ఒక లెటర్ ఇచ్చి పంపించేసేయడం ఒక పద్ధతి. ఎట్లా పరిష్కారం చేయాలి, ఇక్కడ డిఫరెంట్ గ్రీవెన్స్ వస్తాయి. ఆ గ్రీవెన్స్ అన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తాం, దానికి ఒక వే ఫార్వర్డ్ కావాలి. ఈ నలుగురు చేసే పనికి 50-50 అన్న ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మొత్తం? అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పీజీఆర్ఎస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వచ్చిన 500లో పీజీఆర్ఎస్ ఎన్ని ఉన్నాయి? జననాయకుడికి ఎన్ని ఉన్నాయి? పీజీఆర్ఎస్ 207 ఉన్నాయి సార్. అప్పుడు ఆ పీజీఆర్ఎస్లో ఆ ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా ఇది ఇంపార్టెంట్. ఆర్ అదర్వైజ్ పీజీఆర్ఎస్ నుంచి ఇలాంటి సమస్యలు ఫైనాన్షియల్ డిస్క్రిప్షన్ రావాలంటే సీఎంకి వచ్చేసేయాలి. ఆర్టీజీఎస్ వన్స్ ఆర్టీజీఎస్కి వచ్చిందనుకోండి, ఆర్టీజీఎస్ నుంచి నేను హ్యాండిల్ చేస్తాను. ఓకే, కొంచెం మీకు ఇవన్నీ కూడా సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఇంకా కొద్దిగా ఉన్నాయి మీకు. అందుకే నేను ప్రాసెస్ని అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, వీళ్ళు వర్క్ ఇట్ రాడు మళ్ళీ ఒకటి చెప్పాలి ఏంటా? నేను 2006 నుంచి 2013 వరకు సర్పంచ్ ఉన్నాను. తర్వాత మొన్న 2001లో జనరల్ అయితే కూడా ఎవరు ముందుకు రావడానికి మీరు ఎందుకంటే నాకు ఆటో ఆపరేషన్ అప్లికేషన్ పార్టీ గవర్నమెంట్ పెట్టాలని నేను పోటీ చేసి డబ్బులు లాస్ అయినాను. ఒక 8 రోజులుగా బాగుండింది. తర్వాత పెద్దరెడ్డి రామచంద్ర వచ్చి కూర్చొని 2 రోజులకే అందరినీ మార్చేసినారు. ఎవరు పని చేయలేదు సార్. ఓడిపోయినాను, డబ్బులంతా లాస్ అయింది. బిల్స్ రావాలా
ఎక్కడ రావాలి ఈ బిల్స్ అన్ని? దీనికి చిత్తూరు బీఆర్లో సార్. బీఆర్లో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, డిఓ బిల్డింగ్ ఒకటి, ఎస్డిఎఫ్ ఒకటి క్యాన్సిల్ చేస్తున్నారు. డిఓ బిల్డింగ్ది ఒకటి గవర్నమెంట్. ఇప్పుడు నువ్వు చేసిన బిల్ ఎంత రావాలా? 20 లక్షల దాకా రావాలి సార్. ఇది మా కోడలు జేసీపీ కావాలని ఎస్సీ కార్పొరేషన్ జేసీపీ కావాలని అడిగినాను. ఎస్సీ కార్పొరేషన్ సార్ కమిషనర్ గారు చాలా బాగా బ్యూటిఫికేషన్ అయితే చాలా బాగా చేశారు. రేపు నేను చూస్తాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వస్తాను. స్కూల్లో పనిచేస్తున్నామ్మా. ఇవన్నీ అక్కడ నువ్వు రికార్డ్ చేయండి, రికార్డ్ చేయండి. అటు పోయి కూర్చో, అటు కౌంటర్లో కూర్చొని రికార్డ్ చేయండి. నేను ఏం చేయాలో చేస్తాను. ఇవన్నీ అడిచేసి రికార్డ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. 2019లో సార్ మన హెచ్ఎస్ సర్క్యులేషన్ ట్యాంక్ ఒకటి మనం సైన్ చేయడం జరిగింది సార్. 2019 జనవరి మనం ఇచ్చిన జీవోని వాళ్ళు క్యాన్సిల్ చేశారు సార్. ఇది చైన్ ఆఫ్ ట్యాంక్స్ 101 ఫీట్ పోస్ట్. అందరు టీం రండి, జననాయకుడు టీం రండి, అందరు మీరు నుంచోండి టీం. అమ్మ జననాయకుడు వాళ్ళందరూ రండి అమ్మా. సార్ జననాయకుడు కానీ ఓన్లీ జననాయకుడు స్టాఫ్ రండి అమ్మా ప్లీజ్. రండి, పట్టుకోండి. నువ్వు పక్కకు రా, పక్కకు పట్టుకో. అటురా, ఎటు పట్టుకోవాలో కూడా తెలియకపోతే ఎట్లా? లాగేది లాగండి, పట్టుకో. ఒకసారి పైన ఒకటి పెడితే ఎట్లా? కొంచెం జరగండి అమ్మా, కొంచెం జరగండి. ఓకే అమ్మా, ఓకే, గుడ్. ఓకే అమ్మా, ఇప్పుడు ఫోటోలు కదా, ఇంకా చాలా దూరం ఉందమ్మా. మెల్లిగా. చెప్పారు, ఇస్తారు బాయ్. ఫోటోగ్రాఫర్. ఓకే, నమస్కారం. ఓకే అమ్మా, నమస్కారం. టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ సార్. ఓకే ఓకే అమ్మా. చైన్ లాగదమ్మా, చైన్ లాగద్దా? చైన్ లాగితే కష్టం కదా, అందరూ లాగితే. నమస్కారం. ఏంటా ఏమ్మా? ఏది మన గవర్నమెంట్ వస్తారని అప్పుడు చదివించిన అన్నిటి డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేం కదా. మీరు పెట్టుకోవాలి, ఎన్ని ఇవ్వలేం కదా. విదేశీ విద్య లేదు కదా ఇప్పుడు, ఇంకా స్టార్టే కాలేదు. మనం ఇంతమంది, ఇన్ని వేల మందిలో ఫోటోలు ఎట్టమా, ఇన్ని వేల మందిలో ఫోటోలు ఎట్ట అంటున్నా.
నమస్కారం. ఫోటో బాబు గూడు నుంచి వచ్చాం మేము ఫోటో తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కుదరదు కదమ్మా. ఈడ 3 నుంచి ఎందుకు వచ్చారు?